హాయ్ ఫ్రెండ్స్, అంబ్రెల్లా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. టాప్ కూడా ఈ రెండు ఇప్పుడు చూద్దాము. డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాతకి ఈ కార్నర్లు ఈ విధంగా పట్టుకొని ఇలా ఈక్వల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి వెస్ట్ పార్ట్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. వెస్ట్ పార్ట్ 32ని 32కి కొంచెం 2 ఇంచులు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. లూజు ఇది ప్యాంట్ కాబట్టి ఎలాస్టిక్ వేస్తాము. 9 ఇంచెస్ దగ్గరికి నేను ఒక మార్కింగ్ అనేది చేసుకొని పైనుంచి వెళ్ళి కరెక్ట్ రౌండ్ అప్ కోసం ఇలా పైనుంచి వెళ్ళి టేప్ని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాతకి ఇలా రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, మనకు కరెక్ట్ వచ్చిందా రాలేదని. ఫుల్ లెంత్ వచ్చేసి 32 అనమాట. 32ని ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైన టేప్ పెట్టి ఇలా రౌండ్ అప్ అని చేసుకుంటా రావాలన్నమాట. ఇది అంబ్రిల్లా ప్లాజో ప్యాంట్ అంటారు. ఈ విధంగా కట్ చేసుకోవాలి అంబ్రిల్లా ప్లాజో ప్యాంట్ని. కిస్తా లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 9 to 12 ఇయర్స్ బేబీ వరకు వస్తుంది. మిడిల్లో ఒక రౌండ్ అప్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాతకి మళ్ళీ పైన బెల్ట్ వస్తుంది అనమాట. మొత్తం కిస్తా లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా అనేది చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి సేపు. ఆ విధంగా చేసుకున్న తర్వాతకి ఈక్వల్గా ఉండడం కోసం సైడ్ అనేది కూడా కటింగ్ అనేది ఈ విధంగా చేయాలి. క్లాత్ కొంచెం ఇది జారే క్లాత్ అనమాట, కొంచెం జాగ్రత్త పట్టుకొని కట్ చేయాలి. సేమ్ కింద కూడా మనం మార్కింగ్ అయితే ఇక్కడ వరకు పెట్టాము, అక్కడి నుంచి వెళ్ళి కటింగ్ అనేది చేస్తున్నాం. కట్ చేసిన తర్వాతకి ప్యాంట్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. అంబ్రెల్లా ప్యాంట్ అంటే కింద గేర ఫుల్ వస్తుంది అనమాట. ఆ రెండింటిని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జెయింటింగ్ వేసుకున్న తర్వాతకి ఈ రెండు కిస్తాలు అనేది జెయింటింగ్ అనేది వేసి చూపిస్తున్నాను చూడండి. అది చాలా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వీడియో తీయడానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు కిందే చూపించాను కదా, ఆ విధంగా ఈ తర్వాతకి ఈ రెండు కిస్తాలు పట్టుకొని ఈ విధంగా అనేది జెయింటింగ్ అనేది చేసుకోవాలి 2 సైడ్. తర్వాతకి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవడం మర్చిపోవద్దండి. మళ్ళీ తర్వాతకి ఇక్కడ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో మొత్తం బెల్ట్ అనేది టేప్ తోటి మెజర్ చేసి ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు ఒక బెల్ట్ పట్టి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎంత వచ్చిందో దానికి ఈక్వల్గా బెల్ట్ పట్టి అనేది ఖర్చులతోటి కలిపి 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు పెట్టి కటింగ్ అనేది చేసుకొని బెల్ట్ అనేది అటాచ్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఈ సైడ్ జెయింటింగ్లు అనేవి ఉన్నాయి కదా, ఆ రెండింటిని పట్టుకొని జెయింటింగ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఏ విధంగానో ఈ విధంగా. అదే విధంగా అనేది స్టిచ్ అనేది వేసుకున్న తర్వాతకి డబల్ స్టిచ్ మాత్రం వేసుకోవాలి. దీన్ని కూడా కింద మాత్రం పీకో చేశానండి. ఇది అంబ్రెల్లా ప్యాంట్ అని చెప్పాను కదా, కింద మాత్రం ప్యాంట్కి మాత్రం పీకో చేశాను. స్టిచ్ చేసిన తర్వాతకి ఈ విధంగా వచ్చిందనమాట. ఎలాస్టిక్ మాత్రం వేసుకోవాలి. చిన్నపిల్లలకి నాడలు కడితే అలా కంఫర్టబుల్ ఉండదు, ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు టాప్ అనేది కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 అనమాట. ఆర్మోల్ డౌన్ వచ్చేసి కూడా 5.5 అంటే 5.5 అంటే 5.5 అనే అర్థం అనమాట. ఇప్పుడు అలా ఒక మార్కింగ్ చేసిన తర్వాతకి చెస్ట్ వచ్చేసి 7.5 2 ఇంచ్ ఖర్చులకు అనమాట. 1 ఇంచ్ ఆర్మోల్ రౌండ్కి రౌండ్ అప్ అనేది తీసుకోవాలి. పిల్లలకి ఎవరికైనా 1 ఇంచ్ సరిపోతుందండి. 1 ఇంచ్ అనేది తీసుకున్న తర్వాతకి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకున్న తర్వాతకి ఇప్పుడు చూపిస్తున్న పైనుంచి వెళ్ళి వెస్ట్ మార్కింగ్ వచ్చేసి 11 ఇంచ్ దగ్గర తీసుకున్నాను. 11 ఇంచ్ దగ్గర ఇప్పు మార్కింగ్ వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. పిల్లలకి ఎవరికైనా ఇది ఇంతే ఈ మెజర్మెంట్ కరెక్ట్ సరిపోతుంది. 7 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ 2 ఇంచ్ ఖర్చులకు అనమాట. అంటే 28 ఉంది కదా, 28ని 4 టైమ్స్ డివైడ్ చేసి 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 33ని విప్పు మార్కింగ్ ఎంత వచ్చిందంటే 33ని 4 టైమ్స్ డివైడ్ చేస్తే 8.2 వచ్చింది నాకు. అంటే 8.2 దగ్గరికి ఒక మార్కింగ్ చేసిన తర్వాతకి 1 ఇంచ్ ఒకటి తీసుకున్న తర్వాతకి ఈ విధంగా అనేది కలుపుకోవాలి స్కేల్ పెట్టి. అంటే ఇది ఇది డ్రెస్ స్కేల్ అంటారండి. ఈ స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది గీసుకుంటే షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ విధంగా. తర్వాతకి కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఇది డ్రెస్ అనమాట. ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేసిన తర్వాతకి మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇది ఎలా ఉందో అదే విధంగా లెంత్ వచ్చేసి ఇది హాఫ్ తీసుకున్నాను నేను. అంటే నా దగ్గర లైనింగ్ ఎక్కువ లేదు. 4 ఇంచెస్ గల్ల డీపు, 2 ఇంచెస్
గల్లా విడత అనమాట. అంటే 2 ఇంచెస్ తీసుకొని ఇలా మార్కింగ్ అని చేసి బక్రం పీస్ కట్ చేసుకుంటాను గల్లాకి. ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ అలా పెట్టి కట్ చేసుకోవాలి. తర్వాతకి నెక్ అనేది చూపిస్తున్నాను కదా, ఇది క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. క్యాన్వాస్ గల్లా వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, గల్లా డీప్ వచ్చేసి 4 ఇంచెస్. తర్వాతకి ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా అనేది దానికి జాయింటింగ్ అనేది వేసుకోవాలి. మిషన్ పైన చూపిస్తున్నాను చూడండి, స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఐరన్ పెట్టి ఐరన్ చేశాను ఇది. తర్వాతకి సైడ్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అది క్యాన్వాస్ పేపర్కి గమ్ములాగా ఉంటుంది, అది ఐరన్ చేస్తే దానికి అతుక్కుంటుంది అనమాట. తర్వాతకి డ్రెస్ పైన పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి. అది కట్ వర్క్ మోడల్లో ఉంది కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటా అనేది రావాలంటే మూలలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ మూలల దగ్గర నీడిల్ పైకి లేపుతూ కిందికి దించుతూ ఉండాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్ అదే దానిపైనే రావాలన్నమాట. మనం స్టిచ్ చేస్తున్నాం కదా, వెజ్లో రావాలి, దానిపైనుంచి వెళ్ళి స్టిచ్ అనేది రావాలి. ఇది కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఇది కట్ వర్క్ మోడల్లో ఉంది, చూపిస్తున్నాను చూడు పైన. ఇది కట్ వర్క్ మోడల్లో ఉంది కాబట్టి నెడిల్ అలా కిందికి దించి మళ్ళీ టర్న్ ఇచ్చి మళ్ళీ సైడ్కి అనేది మళ్ళీ తిప్పుకున్న తర్వాతకి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏ విధంగా చూపిస్తున్నాను చూడు. కట్ వర్క్ అన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది, స్లోగా అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఫాస్ట్ స్టిచ్ చేయడానికి రాదు. అలా టర్న్ ఇస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా టర్నింగ్ దగ్గర కరెక్ట్ అంటే మనం కరెక్ట్ స్టిచ్ చేస్తుంది, ఆ టర్నింగ్లు మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాతకి మనం పల్టీ కొట్టినప్పుడు కరెక్ట్ అనేది వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా స్టిచ్ చేసిన తర్వాతకి ఆ క్లాత్ని అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మూలల దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి టర్న్ ఉన్న దగ్గర కచ్చికలు పెట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే మనము ఇచ్చినామో అవి ఆ విధంగా కచ్చికలు అనేది పెట్టుకోవాలి. అప్పుడే అది టర్న్ చేసినప్పుడు తిరుగుతుంది అన్నమాట. ఆ విధంగా చూపిస్తున్నాను చూడండి. జాగ్రత్తగా కరెక్ట్ కట్ చేసుకోకపోతే ఆ టర్నింగ్లు తిరగడానికి కష్టమవుతుంది. కరెక్ట్ పెట్టుకోండి, కరెక్ట్ కచ్చికలన్నీ పెట్టుకోండి. తర్వాతకి ఈ విధంగా అనుకోవాలి, ఫింగర్స్ తోటి. నెక్ పట్టీ అంటారు దీన్ని. ఈ విధంగా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ని జాయింటింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ 2 షోల్డర్స్ని ఒకదాని మీదకి ఒకటి పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ 2 సీదాలో ఉండేటట్టు చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. తర్వాతకి స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ మాత్రం కంపల్సరీ అండి, డబుల్ స్టిచ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇది అంబ్రెల్లా హ్యాండ్ అనమాట. వీడియో మాత్రం మిస్ అయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాండ్ కోసము నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. తర్వాతకి హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాతకి ఈ విధంగా వచ్చింది. తర్వాతకి ఈ రెండింటిని జాయింటింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. జాయింటింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పు పార్ట్ వరకే వేసుకోవాలి. తర్వాతకి ఇది ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 ఫోల్డింగ్లు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంటే ఇది సైడ్ కట్స్ అంటారు, సైడ్ కట్స్ చూపిస్తాను చూడండి. ఇలా వచ్చిన తర్వాతకి నీడిల్ అనేది పైకి లేపాలి. ఇక్కడ అంటే నీడిల్ కిందికి ఉండాలి, పుట్టు మాత్రం పైకి లేపి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ టర్న్ ఇచ్చి దాన్ని పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా అంటే ఇవి కట్స్ అనమాట. చూపిస్తుంది చూడు. ఇక్కడ షేప్ అనేది డ్రెస్లో ఇది ఒక్కటే కొంచెం హార్డ్గా ఉంటుంది, మిగతా మొత్తం ఈజీ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే స్టిచ్ చేసుకున్న తర్వాతకి కింద డ్రెస్ కింద కూడా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ అనేది ఈ విధంగా వస్తుందండి. చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా స్టిచ్ అనేది జాగ్రత్తగా ఎక్కడ ఫోల్డింగ్ రావద్దు, లాగకూడదు. మెయిన్ క్లాత్ని మాత్రం ఎప్పుడైనా లాగకూడదండి. నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఫైనల్ డ్రెస్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.